సాయంత్రం కాసాగింది. సింహం ఒంట్లో శక్తి లేదు. కొద్దిసేపటి తర్వాత సింహానికి ఒక గుహ కనిపించింది. అందులో ఎవరైనా ఉన్నారేమోనని లోపలికి వెళ్ళింది సింహం. కాని ఎవరూ లేరు. అప్పుడే మృగరాజుకి ఒక ఆలోచన తట్టింది. ఈ గుహ చూస్తే ఇందులో ఎవరో ఉన్నట్లు తోస్తోంది. సాయంత్రానికి గుహకి వస్తారు కదా, ఇక్కడే పట్టుకొని తింటాను. ఈ ముసలి వయసులో నేను ఇంతకంటే ఏం చేయగలను అనుకుంది సింహం. సింహం ఆ గుహలోనే నక్కి జంతువుల కోసం ఎదురుచూడసాగింది. ఆహా, ఈరోజు నాకు మంచి భోజనం దొరికింది. నా గుహలోకి వెళ్ళి కంటి నిండా నిద్రపోతాను అంటూ తన గుహ దగ్గరికి వచ్చింది నక్క. లోపలికి వెళ్ళబోతుండగా నక్కకి గుహలోపలి వరకు గల సింహం అడుగులు కనిపించాయి. ఇదేమిటి, నా గుహలోకి సింహం అడుగులు ఉన్నాయి? సింహం గుహలోకి వెళ్ళి బయటకు వచ్చిందో లేదో ఎలా తెలుసుకోవడం? ఒక ఉపాయం తట్టింది అనుకున్నది నక్క. గుహరాజా, గుహరాజా, ప్రతిరోజు ఇక్కడికి రాగానే ప్రేమగా పలకరించేవాడివి, మౌనంగా ఉన్నావేంటి అంది నక్క. నక్క వచ్చిన విషయం తెలిసి సంబరపడ్డ సింహం ఈ మాటలు విని మౌనంగా ఉంది. ఈసారి నక్క మరల పిలిచింది. ఏమిటి, నాపై కోపమా? ఇలా చేస్తే నేను వెళ్ళిపోతాను అంది నక్క. ప్రతిరోజు గుహ మాట్లాడుతుందేమో, ఈరోజు తను రావడం వల్ల మౌనంగా ఉందేమో. ఎలాంటి సమాధానం రాకపోతే నక్క వెళ్ళిపోతుందని భావించిన సింహం, నక్కరాజా, నీపై నాకు కోపం లేదు, లోపలికి రా అని సమాధానం ఇచ్చింది. సింహం ఇంకా గుహలోనే ఉందని నక్కకు అర్థమయ్యింది. అక్కడి నుండి తుర్రుమన్నది.